ఈనాటి సత్యసాయి జిల్లా సమాచార లేఖలో నేషనల్ ఫైనాన్స్ మినిస్టర్ నాసిన్ పర్యటన, యోగాంధ్ర కార్యక్రమాలు, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వ ఎక్స్గ్రేషియా, కేజీబీవీ పాఠశాలలో మినిస్టర్ సవిత డార్మెటరీ లైబ్రరీ నిర్మాణానికి శంకుస్థాపన మొదలగు అంశాలతో కూడిన సత్యసాయి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాము. వ్యాఖ్యానం ప్రతిమా ధర్మరాజు, శ్రీ సత్యసాయి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్లో నిర్వహించిన డెడికేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. అక్కడ ఆమె పాఠశాల పిల్లలతో కలిసి బయోడైవర్సిటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నాసిన్ అధికారులు, చిన్నారులతో కలిసి మొక్కలు నాటి పిల్లలకు చెట్ల యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. రాజస్థాన్లోని జైసల్మేర్, గుజరాత్లోని కచ్ జిల్లాలు ఎడారి ప్రాంతాలు, కానీ ఇప్పుడు అవి పండ్లు, కూరగాయల పెంపకంలో ముందంజలో ఉన్నాయని తెలియజేశారు. ఆ దృష్టితోనే ఇక్కడ మొక్కల పెంపకాన్ని నాసిన్లో ప్రారంభిస్తున్నామని ఆమె వివరించారు. మొక్కలు నాటండి, ప్రకృతిని కాపాడండి అనే నినాదంతో జిల్లా కలెక్టర్ చేతన్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో పాల్గొన్నారు. పట్టణంలోని ఎద్దుల కొండలో అధికారులు, ప్రజలతో కలిసి ఆయన విరివిగా మొక్కలు నాటారు. కలెక్టర్తో పాటు స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ప్రారంభించిన వనం మనం కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా స్వంత కార్యక్రమంగా జరుపుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు మే 21 నుంచి జూన్ 21 వరకు కొనసాగాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో కలెక్టర్ చేతన్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా కొనసాగాయి. నెల రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమాలు పర్యాటక ప్రాంతాలైన లేపాక్షిలోని వీరభద్రస్వామి దేవాలయం, కదిరిలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం, పెనుగొండ, మడకసిరలోని పలు ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి మండల కార్యాలయాలు, సచివాలయాల్లో, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో కూడా నిర్వహించారు. అలాగే జూన్ 11వ తేదీన ధర్మవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. అలాగే జూన్ 16వ తేదీన పెనుగొండ మండలంలోని కియా పరిశ్రమ వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు. చివరి రోజు జూన్ 21వ తేదీన హిందూపురంలోని ఎస్డీజీఎస్ మైదానంలో కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని యోగా చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండాలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన మురళీ నాయక్ తల్లిదండ్రులను ఆమె పరామర్శించారు. అనంతరం వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చిన 50 లక్షల రూపాయల చెక్కును అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 50 లక్షల రూపాయల చెక్కుతో పాటు 5 ఎకరాల పొలం, 6 సెంట్ల భూమికి సంబంధించిన పత్రాలను వారి తల్లిదండ్రులకు అందజేసినట్లు తెలిపారు. అదేవిధంగా వారి కుటుంబీకుల అభ్యర్థన మేరకు ఆయన విగ్రహాలను పుట్టపర్తి, గోరంట్లలో ఏర్పాటు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. పంటల సాగు వ్యయాన్ని తగ్గించడము, నూతన ఆవిష్కరణలపై రైతులకు అవగాహన కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో మే 29 నుంచి జూన్ 12 వరకు శ్రీ సత్యసాయి జిల్లాలో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలు నిర్వహించారు. జూన్ 10వ తేదీన పుట్టపర్తి మండలం వెంగళమ్మ చెరువులో నిర్వహించిన వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యాన, పశు వైద్య విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులకు ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజలకు తెలియజేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు.